వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ కోరారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీలోని 29వ వార్డులో వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వృక్ష సంపదను తగ్గితే మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందని, పర్యావరణ సమతుల్యత దెబ్బతిని వర్షాభావ పరిస్థితులు తలెత్తుతాయన్నారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడేందుకు మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, సిపిఎం మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సూర్ణపూర్ సోమయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సువర్ణపు సోమయ్య వార్డు 29వ వార్డులో ఈరోజు వన మహోత్సవ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇంతకుముందు మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్ రివ్యూ తీసుకోవడానికి వచ్చినప్పుడు వారు వన మహోత్సవ కార్యక్రమాన్ని టెక్స్టైల్ పార్క్లో స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అందరూ ప్రతి గ్రామాల్లో చెట్లను నాటి మన పర్యావరణం రక్షిద్దామని చెప్పేసి మనం ఈ కార్యక్రమాన్ని చాలా బృహత్తరంగా తీసుకుపోతున్నాం. అందుకే ఈసారి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో చెట్లు నాటుకుంటూ మన వృక్ష సంపదను మనం కాపాడుకోవాల్సింది. ఎందుకంటే మనం రోడ్లు వైడనింగ్ అని చెప్పేసి అనేక కార్యక్రమాలు మన చెట్లను నరికేసి ఇప్పుడు మన ఫారెస్ట్ ఏరియా కూడా చాలా తగ్గిపోవడం జరిగింది. కాబట్టి మనకు వర్షాలు లేక ఎల్ నీనో అనేది ఒకటి వచ్చేసి ఇప్పుడు వర్షాలు కూడా సరిగా పడకుండా మొత్తం దేశమంతటా అతలాకుతలం అవుతూ ఉంది. కాబట్టి మనం చెట్లను సంరక్షిద్దాం. చెట్ల వలన మనకు అనేక ఉపయోగాలు ఉన్నాయి. చెట్ల వల్ల మనకు ఆక్సిజన్ మనకు వస్తూ ఉంది. అదేవిధంగా మనకు వర్షాలు కూడా అధికంగా చెట్లున్న ప్రాంతాల్లో వర్షాలు పడతాయి. వర్షాలు లేక మన కరువు కాలాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనము ప్రతి ఒక్కరం బాధ్యతగా ప్రతి ఇంటి దగ్గర ఒక చెట్టును నాటి మనం మన మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని గొప్పగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా 75వ వన మహోత్సవ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మొక్కలు నాటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాలుష్యం అనేది రోజు రోజు పెరుగుతుంది. కాబట్టి కాలుష్యం పెరగడం వల్ల ప్రాణవాయువుకు ప్రమాదం వస్తుంది. కాబట్టి మొక్కలు నాటి చెట్లను పెంచి మంచి ఆక్సిజన్ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చేసి ఆ విధంగా ప్రజల యొక్క ఆయువును పెంచాలనే ఒక ఉద్దేశంతో చేపట్టినట్టుగా ఈ వన మహోత్సవ కార్యక్రమానికి ఈరోజు మా ఆహ్వానం మేరకు గౌరవనీయులు మన శాసనసభ్యులు డాక్టర్ మురళీ నాయక్ గారు మాకు ముఖ్య అతిథిగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇక్కడ మొక్కలు నాటి ఈ ప్రజలందరూ కూడా మొక్కలు నాటుకోవాలని చెప్పేసి ఒక మంచి సందేశాలు ఇచ్చినట్టు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి వార్డు ప్రజల తరఫున, నా తరఫున. అదేవిధంగా గౌరవనీయులు మన ఎమ్మెల్సీ గారు తక్కెలపల్లి రవీంద్రరావు గారు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, మా మున్సిపల్ సిబ్బంది మొత్తం కూడా వచ్చారు. సహకరించిన వివిధ రాజకీయ పక్షాల పెద్దలకు, ఈ వార్డు ప్రజలందరికీ కూడా పేరు పేరునందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు